మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఇంధన ధరలకు రెక్కలొస్తున్నాయి. భారత్ సహా పలు దేశాలపై ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనే విషయాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, న్యూక్లియర్ ఎనర్జీ నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 1945 ఆగస్టు ఉంటుంది. ఎందుకంటే జపాన్ దేశంలోని హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబు దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 129,000 మంది మృతి చెందారు. అయితే ఇప్పుడు కూడా సరిగ్గా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా అటామిక్ బాంబులను వినియోగిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఈ అటామిక్ బాంబుల దాడి జరిగితే ఎలా ఉంటుంది ప్రభావం, దానికి సంబంధించినటువంటి వివరాలు అడుగుదాం. మనతో పాటు ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డి సార్ ఉన్నారు. సార్, ఈ అటామిక్ బాంబుల దాడి జరిగితే ప్రభావం ఎట్లా ఉంటుంది సార్? అసలు అటామిక్ బాంబు కనుక దాడి జరిగితే 2 రకాలైనటువంటి ప్రభావాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, తర్వాత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఏంటంటే అటామిక్ బాంబు వల్ల చాలా ఎనార్మస్ హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుందండి. ఈ ఎనార్మస్ హీట్ ఎనర్జీ వల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి ఫస్ట్. తర్వాత స్కిన్ బర్న్స్ వచ్చేస్తాయి. మొత్తం గ్రౌండ్ జీరో లెవెల్లో కూడా హెవీ హీట్ జనరేట్ అయ్యి మానవాళి యొక్క సర్వైవల్కు ప్రాబ్లం ఏర్పడుతుందండి. కాబట్టి ఇదంతా కూడా గమనిస్తే మీకు ఫస్ట్ ఏమవుతుందంటే డ్యూ టు హెవీ హీట్ వల్ల ఫ్యాటల్ డెత్స్ అనేటువంటివి మనం గమనించవచ్చు. ఇది ఆ బాంబు వేసినటువంటి ప్రదేశం నుంచి దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఆల్మోస్ట్ టోటల్లీ స్మాష్ అయిపోతుందండి ఇదంతా కూడా. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే షాక్ వేవ్స్, బ్లాస్ట్ వేవ్స్ అంటారు వీటిని. ఈ బ్లాస్ట్ వేవ్స్ వల్ల ఏంటంటే టోటల్ బిల్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొలాప్స్, ఇన్క్లూడింగ్ హ్యూమన్ బాడీ బోన్స్ కూడా ఇరిగిపోతాయండి. సో సర్వైవలెన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది మీకు. తర్వాత మూడవది ఏంటంటే అయోనైజేషన్ రేడియేషన్. ఎవరైతే ఇంకా సరౌండింగ్లో ఎవరన్నా ఇంకా ఇవన్నీ అయిపోయినాక కూడా ఇంకా ఎవరన్నా బతికి అట్లా కనుక ఉంటే వాళ్ళలో కూడా ఏమవుతుందంటే అయోనైజేషన్ రేడియేషన్ వల్ల నౌసియా అని, తర్వాత క్యాన్సర్స్ అని, తర్వాత బ్లడ్ వామిటింగ్స్ అని, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్గా డెత్స్ జరగడము వితిన్ 1 వీక్ లోపల ఈ డెత్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లలో ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా రేడియేషన్ ఫాల్అవుట్ అంటారండి వీటిని. ఈ రేడియేషన్ ఫాల్అవుట్లో ఏమవుతుందంటే ఆ ఎన్విరాన్మెంట్ మొత్తంలో కూడా ఈ రేడియేషన్ అనేటువంటి రేడియోధార్మికత పదార్థం యొక్క అణువులు, పరమాణువులు ఎన్విరాన్మెంట్లో అక్కడక్కడ మొత్తం వ్యాపించిపోయి ఇవన్నీ కూడా డిపాజిట్ అవుతూ ఉంటాయి. ఈ డిపాజిట్ అయిన దానివల్ల ఏంటంటే కంటిన్యూస్గా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇంకా ఇది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే జెనెటికల్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్లో. అంటే జెనెటికల్గా డిఫెక్ట్స్ జరగడము. తర్వాత మీరు ఇప్పుడు హిరోషిమా, నాగసాకి అన్నారు కదా. హిరోషిమా, నాగసాకి ఆఫ్టర్ 75 years తర్వాత నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ లైక్ వాట్ యాక్చువల్లీ రేడియేషన్ ఫ్రీ జోన్, అంటే నార్మల్ కండిషన్స్కి వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఒకటి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఒకటి. ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఏంటంటే ఎవరైతే దోజ్ హు సర్వైవ్ ఫ్రమ్ దిస్ వాళ్ళ లైఫ్ చాలా మిజరబుల్గా ఉంటుంది. ఇదండి. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలకు సంబంధించి న్యూక్లియర్ నిల్వలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉన్నాయని ప్రపంచం భావిస్తుంది, ముఖ్యంగా అమెరికా భావిస్తుంది. యాక్చువల్గా ఇరాన్, ఇజ్రాయెల్ 2 కూడా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ చూసుకుంటే దే ఆర్ ఇన్. సో ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ 5th ర్యాంక్, తర్వాత ఇరాన్ ఈజ్ ఇన్ 16th ర్యాంక్ అండి. టెక్నాలజీ పరంగా, అడ్వాన్స్మెంట్ పరంగా, తర్వాత అన్ని రకాలుగా. కానీ ఒక అపోహ ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇరాన్ అనేటువంటిది ఒక ఎగ్జిస్టెన్షియల్ అంటే థ్రెట్గా మారిపోతుంది అనేటువంటి భావనలో వీళ్ళందరూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉంటుంది కదా, వాటిని బట్టి
వాళ్ళందరూ కూడా ఒక అంచనాకు రావడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ గ్లోబల్గా ఏ కంట్రీ ఏమేం చేస్తున్నటువంటిది ఒకటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, తర్వాత ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరి అపోహ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర నియర్లీ 440 kgs ఆఫ్ యురేనియం ఎన్రిచ్మెంట్ 60% అనేటువంటిది ఉందనుకోండి వీళ్ళందరూ అనుకుంటున్నారు. దాని ద్వారా వీళ్ళు ఏంటంటే నియర్లీ ఒక డజన్ బాంబ్స్ దే కెన్ ప్రిపేర్ అని వీళ్ళు అనుకుంటున్నారు. సో దట్ కమింగ్ డేస్లో ఏమవుతుందంటే ఇరాన్ అనేటువంటిది మొత్తం ప్రపంచంలోకి వెళ్ళా మానవాళికి ఒక ముప్పుగా పరిగణిస్తుందేమో, కాబట్టి ఎలాగైనా కానీ ఇరాన్ను అణచివేయాలనేటువంటి ధోరణిలో ఒకటి వీళ్ళు చూస్తున్నట్లు అనిపిస్తుంది ఓవరాల్ చూస్తే. ఇంకొకటి ఏంటంటే అమెరికా రష్యా ఇద్దరు కూడా దే ఆర్ హ్యావింగ్ 90% ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ ద త్రూఅవుట్ వరల్డ్. ఓన్లీ 10% ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ దే ఆర్ హ్యావింగ్. సో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ బోత్ ఆర్ హ్యావింగ్ నెక్ అండ్ నెక్ అండి, దే నో డౌట్ ఎట్ ఆల్. ఈ యురేనియం నిల్వల్ని తీసుకెళ్లే క్రమంలో కావచ్చు, లీకేజీ కావచ్చు, ఇటువంటి జరుగుతాయి. అలాంటి సమయంలో మానవాళికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యురేనియము నిల్వలు, లీకేజీ ఇలాంటివన్నీ మీకు ఎలా ఉంటాయంటే 2 ways ఉంటాయండి. ఒకటి ఏంటంటే లార్జ్ వే ఆఫ్ లీకింగ్. జనరల్లీ జర్ ఆల్ సాలిడ్స్, లిక్విడ్స్లో ఉండవు. లిక్విడ్స్ ఉంటే ఏమైందంటే ఇట్ హ్యాస్ గాన్ టు ద వెల్స్, రివర్స్ ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా సాలిడ్ వేస్ట్ అయితే ఏమైతే అక్కడక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ డిపాజిట్ అయ్యేటువంటిది స్మాల్ పార్టికల్స్ దే ఆర్ పోజింగ్ ద రేడియేషన్ టు ద కామన్ పీపుల్. దీనివల్ల ఏంటంటే జనరల్గా డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ దేర్ ఆర్ ఇమీడియట్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. ఇఫ్ సపోజ్ యు ఆర్ ఎక్స్పోజింగ్ లో లెవెల్ డోస్ కంటిన్యూస్లీ, ఆ డోస్ అక్యుములేట్ అయికుంటూ ఏమవుతుంది, దట్ లీడ్ టు సమ్ క్యాన్సర్, దట్ లీడ్ టు సమ్ అదర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, that leads to some nausea, that leads to some cardiovascular diseases. Different. Certainly we cannot expect what is happening inside the body once the radioactive material is entered into our body. See, there is 2 types of exposures. One is external exposure, number 2 is internal exposure. External exposure means directly we are exposing to radiation. Internal exposure means the radioactive particles we are taking into our body through food, water, food, air. They are entering into the body, they will stuck somewhere. They will emit continuously ionizing radiation. Because of that, what happened, your body is continuously exposing to the radiation. కాకుండా ఇంకోటి ఏంటంటే బ్లాక్ రెయిన్. అంటే ఒకసారి అటామిక్ బాంబు ఇలాంటివి ఏమైనా జరిగితే మీకు ఏమవుతుందంటే బ్లాక్ రెయిన్ అంటే కంటిన్యూస్గా పైనుంచి అవన్నీ కూడా పడుతూ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ రేడియో యాక్టివ్ పార్టికల్స్. అండ్ ఇంకా మీకు అటామిక్ బాంబ్ వల్ల ఏంటంటే దెర్ ఈజ్ ఏ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియర్ వింటర్. ఈ న్యూక్లియర్ వింటర్ అనేటువంటిది ఏంటంటే బికాజ్ ఆఫ్ పొల్యూషన్ వీఆర్ గెటింగ్ లో కోల్డ్. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఢిల్లీ, వై ద టెంపరేచర్స్ ఆర్ గోయింగ్ లో? బికాజ్ ఆఫ్ వాట్ యాక్చువల్ పొల్యూషన్. వన్ ఆఫ్ ద బాంబ్ ఎక్స్ప్లోజన్ టేకింగ్ ప్లేస్, వాట్ హ్యాపెండ్, ద ఎంటైర్ వన్ ఈజ్ filled with smoke and all ash and all those things. Because of that, what happened is the temperature becomes very, very low. It's known as what actually nuclear winter. In nuclear winter వల్ల ఏమవుతుంది, సర్వైవలెన్స్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్. ఓకే, ఈ న్యూక్లియర్ తయారీలో, ఈ అటామిక్ బాంబు తయారీలో యురేనియం దీనికి సంబంధించి ఎట్లా వినియోగిస్తారు, ఎంత పర్సంటేజ్లో వినియోగిస్తారు, ఎన్ని దఫాలుగా వినియోగించే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఒకవేళ వీటిని వినియోగించాల్సిన అవసరం వస్తే, అటామిక్ బాంబులను వేయాల్సి వస్తే ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాను? అటామిక్ బాంబులను వేయాల్సినటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంట్రీస్ అండి. ఒకసారి వేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ కంట్రోల్ బై ఎనీబడి, ఇట్ కెనాట్ బి. బేసికలీ ఏంటంటే బాంబ్ ఎక్స్ప్లోజన్, అటామిక్ బాంబ్ ఎక్స్ప్లోజన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అన్కంట్రోల్డ్ వే. Nobody can control it. Whereas in atomic power stations, they are also doing the same, nuclear fission or fusion. But these are all happening in controlled manner. But once the bomb is explodes, it is uncontrolled. So that what happened is, the intensity of the bomb depends on purification of uranium material. Say suppose you are having lump of material, in that the percentage of uranium is suppose less, then naturally that the impact is less.
If more enrichment is there, definitely the impact is more. This is happening because of what actually you see, once the uranium material is reaching the what actually a critical mass, at that time what is happening is the neutrons are bombarding. Because of this neutrons, that material is going to split into n number of particles and infinity number of పార్టికల్స్గా విడిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో విడిపోయే క్రమంలో ఏమవుతుందంటే దిర్ ఈజ్ ఎ మాస్ డిఫెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఆ మాస్ డిఫెక్ట్ అనే కాన్సెప్ట్తో ఏమవుతుంది, ఇది మీకు ఎనార్మస్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా ఆ ఎనార్మస్ ఎనర్జీ ఏ ఫామ్లో వస్తుంది, మీకు హీట్ రూపంలో వస్తుంది. సో దట్ హీట్ ఈజ్ గాన్ అప్ టు నియర్లీ 6000 degrees centigrade. సో హ్యూమన్స్ కెనాట్ సర్వైవ్ ఈవెన్ 60-70 degrees. ఇట్ has gone up to 6000 degrees centigrade అండి. చివరిసారిగా రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో ఈ అణుబాంబులను వినియోగించారు. అవును. అంటే ఇప్పుడు ఈ యురేనియం నిల్వలు ఉన్నటువంటి ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఈ బాంబులను వినియోగిస్తే అంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనబడుతున్నాయా? ఎట్లా? మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఆ రోజులలో ఇంత కమ్యూనికేషన్ లేదు, ఇంతగానో ఇన్ఫర్మేషన్ ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఆల్ ద కంట్రీస్ దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు పాసిఫై ద వార్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. కాబట్టి మనం అందరం కూడా మూడో ప్రపంచ యుద్ధానికి పోకుండా ఉండేదాన్ని చూసుకోవడమే చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధంలో దాదాపు అడ్వాన్స్డ్ డ్రోన్స్ టెక్నాలజీ వాడుతున్నారు, అడ్వాన్స్డ్ మిసైల్స్ని వాడుతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ అణుబాంబులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది ఇప్పుడున్నటువంటి తరుణంలో. అంటే అమెరికా కూడా ఇంకో 4 వారాల దాకా కూడా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ చేయగలుగుతుంది, లేకపోతే కాదండి ఇది అంతే కూడా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ నియర్లీ ఆల్మోస్ట్ వార్ హెడ్స్. ఇట్ ఈస్ హ్యావింగ్ 90,000 లైక్ వార్ హెడ్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇరాన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్. వీళ్ళందరూ భయం ఏంటంటే ఇరాన్ అణుబాంబు వేస్తుందేమని చెప్పి వీళ్ళందరూ భయపడుతున్నారండి. ఇజ్రాయెల్ కూడా వేయచ్చు, ఇజ్రాయెల్ కూడా వేసే అవకాశం ఉంది. బట్ కానీ ఇవాళ మార్నింగ్ కూడా నేను టీవీ చూశాను, న్యూస్ పేపర్ చూస్తే కూడా ఏముందంటే ఎంత థ్రెట్ చేసినా కానీ సో ఇరాన్ వాళ్ళు భయపడడం లేదు. మేమే విన్ అవుతాం వార్ అనేటువంటి ధోరణిలో ఉన్నారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈ ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధంలో ఈ యురేనియం నిల్వలకు సంబంధించి అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. వీటిని వినియోగించే అవకాశాలు, ఒకవేళ యురేనియంకి సంబంధించినటువంటి బాంబులను వినియోగిస్తే మాత్రం దీర్ఘకాలంలో కావచ్చు, స్వల్పకాలికంగా కావచ్చు, అనేకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని శ్రీనాథ్ రెడ్డి సార్ అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయూ.